ఓం నమ శివాయ. శాస్త్ర ప్రకారం కర్ణాటకలో 3 ముఖ్యమైన ప్రదేశాలు చూడాలి. అదేమనగా కాళ్ళున్న ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం హంపి దేవాలయాలు, అలాగే కళ్ళున్న ప్రతి ఒక్కరూ తనివి తీరా వీక్షించవలసిన ప్రదేశం కనిగిరి శివయ్య దేవాలయం. అలాగే మూడవది పుణ్యం కావాలంటే తప్పకుండా చూడవలసిన ప్రదేశం, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం పురా దేవాలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అదేమనగా శ్రావణ మాసం చివరి స్వామివారం స్వామివారికి ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయంట. అదే సమయంలో మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా స్వామివారిది, ఆ శివలింగంపై నాగదేవత స్వయంగా పడగ విప్పి భక్తులకు దర్శనమిస్తుందంట. అదే సమయంలో అది చూడడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి అలాగే నాగదేవత దర్శనం చేసుకుంటారంట. ఇప్పుడు మీరు ఈ ఆలయాన్ని చూస్తున్నారంటే దాని అర్థం మీరు కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి స్వామివారి దర్శనం మీకు కలిగింది. ఎందుకంటే పురా చూసారంటే మీకు పుణ్యఫలం ఖచ్చితంగా అందరికీ కలుగుతుందంట. అలాగే ప్రాచీన కాలంలో రాసిన శిలా పలకాలపై శాసనాలు ఇక్కడ మీరు చూడొచ్చు. పురాలో స్వామివారి పేరు సోమనాథేశ్వర స్వామి. ఈ ఆలయాన్నే కోటిలింగాల ఆలయం అని కూడా అంటారు. భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ప్రాచీన కాలంలో మన పూర్వీకులు నిర్మించిన శివలింగాలు. ఈ ఆలయంలో చాలా చోట్ల ఈ విధంగా మనం లోనికి వెళ్ళవలసి ఉంటుంది. వీడియో లెందీ అయినా మీ అందరికీ పురా పూర్తిగా చూపించాలన్నదే నా ఉద్దేశం.
మన పూర్వీకులు ఆలయం లోపలే నీళ్ల కోసం ఏ విధంగా బావి ఏర్పాటు చేశారో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్వామివారి పేరు సోమనాథేశ్వర స్వామి. మీ మనసులో కోరికలు తప్పకుండా కోరుకోండి, స్వామివారు తప్పకుండా వాటిని నెరవేరుస్తారు. ఈ ఆలయం అంతా కూడా మీరు ఇదే విధంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నడుస్తూ ఉండాలి. హిందూ ధర్మం ప్రకారం 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. మరలా కలియుగం తర్వాత సత్యయుగం మొదలవుతుందట. అంటే ఏంటంటే 7 ಬಾವಿ 7 ಆಂಜನೇಯದವ್ರು ಇಲ್ಲೇ 7 ಬಾವಿ 7 ಆಂಜನೇಯದವ್ರು ಶ್ರಾವಣ ಮಾಸ ಕಡೆ ಸುಮಾರು ಜಾತ್ರೆ ಒಟ್ಟ 600 ವರ್ಷ ಹಳೆ ದೇವಸ್ಥಾನ ಇದು. మా దగ్గర 3 వేసి చెప్పారు ఏంటంటే బాబాయ్ గారు ಒಂದಿಂದ ಸಣ್ಣ ಸಣ್ಣ పుణ్యం చేసుకున్నామని పురాసం ఉండాలి. ఈయన ఏం చెప్పారంటే, కాళ్ళున్న వాళ్ళేమో హంపి చూడాలి, కళ్ళున్న వాళ్ళు కనిగిరి చూడాలి, పుణ్యం కావాలంటే పురా చూడాలి అని ఈయన చెప్పారు. మనందరం కూడా ఒకసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ సోమనాథేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం. మీరు చూస్తుంది స్వామివారి రథం. పచ్చని పొలాల మధ్యలో ఈ ఆలయం ఉండడం విశేషం. ఓం నమః శివాయ.